రిజర్వేషన్లకు మాత్రమే పరిమితం కాకుండా వెనుకబడిన కులాలందరినీ కూడా ఐకమత్యంగా, వెనుకబడిన కులాలంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు, బ్యాక్ బోన్ క్యాస్ట్లు అని చెప్పేసి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగంగా చెప్పేదే కాకుండా ఆచరణలో కూడా పెట్టేసి అనేకంగా కూడా మంత్రివర్గ కూర్పు దగ్గర నుంచి వారికి సామాజికంగా అభివృద్ధి చేసే దాంట్లో కానీ అన్ని రకాల కూడా తోడ్పడారు. కానీ ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వంలో బీసీలలో వచ్చేసి అనగదొక్కే ధోరణిలో కూడా ఈ రోజు కూడా పోతా ఉంది. ఒక సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చే దాంట్లోనే కాకుండా ఈ రోజు ఏదైనా కానీ బీసీ వారు గలమిప్పితే, వారికి జరిగిన అన్యాయాన్ని గలమిప్పితే చాలు ఈ రోజు వారిపైన కూడా తప్పుడు కేసులు పెట్టి వారిని అనేక రకాల కూడా ఈ రోజు కూడా సతమతమయ్యేటట్టు విమర్శ చేస్తూ ఉంది ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. ఈ పరిస్థితుల్లో ఐకమత్యంగా కూడా వెనుకబడిన కులాలన్నీ కూడా ఒక చోట చేర్చి ముందుకు పోయేదే కాకుండా వారి హక్కులను పరిరక్షించుకోవడానికి ఒక ప్రణాళిక రూపొందించుకోనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జోనల్ మీటింగ్ అనేది కూడా జరుగుతోంది. జోనల్ అంటే 5 జిల్లాలకు సంబంధించి కూడా అనంతపురం, సత్యసాయి, కర్నూలు, నంద్యాల, కడప 5 జిల్లాల మీటింగ్ కూడా ఇక్కడ జరుగుతూ ఉంది. ముఖ్యంగా బీసీ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ యొక్క రాష్ట్ర అధ్యక్షులు రమేష్ యాదవ్ గారు, అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్ యొక్క ఆధ్వర్యంలో ఈ అనంతపురంలో కూడా జరుగుతుంది. దీనికి అందుకోసమే అందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో ఉన్న అందరూ కూడా వెనుకబడిన కులాల వారు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున రేపు 26వ తేదీ లలిత పరిషత్తులో 10 గంటలకు జరిగే ఈ సమావేశానికి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఆ సమీక్షలో కూడా పాల్గొని వారి యొక్క విలువైన సూచనలు కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అభ్యర్థిస్తున్నాం. మరీ ముఖ్యంగా సమన్వయకర్తలు, ఈ అనంతపురం జిల్లాలో పార్టీ యొక్క సమన్వయకర్తలు, అసెంబ్లీ సమన్వయకర్తలు అందరినీ కూడా దీంట్లో కూడా దాన్ని జయప్రదం చేసే దాంట్లో పెద్ద ఎత్తున కూడా శ్రద్ధ వహించాలని చెప్పేసి వారందరినీ కూడా నేను మనవి చేస్తున్నాను. ఈ నెల 26వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీసీ సదస్సులు జరపాలని నిర్ణయించడం జరిగింది. ఈ సదస్సుల్లోనే ఒక పోరాట కార్యక్రమాన్ని కూడా భవిష్యత్తులో చేయడానికి రూపొందించుకోవడం అనేటువంటి దాంతో ముందుకు పోతా ఉన్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు తాను అధికారంలో ఉన్నప్పుడు బ్యాక్వర్డ్ క్లాసెస్కి రిజర్వేషన్ల కాకుండానే ఇంకా అధికంగా జిల్లా పరిషత్ చైర్మన్లుగా, మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్లుగా అన్ని హోదాల్లో కూడా నియమించడం జరిగింది. జగన్ గారు ఉన్నప్పుడు నిజంగా బీసీలో 100ల మంది నాయకులు తయారైనారు. అనేక కార్పొరేషన్లకు బీసీలకు ఏర్పాటు చేసి ప్రత్యేకంగా అభివృద్ధి చేయడం జరిగింది. ఆ విధంగా రాజకీయాల్లో ఒక గొప్ప స్థానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కల్పించినాడు. అవే కాకుండా అధికారంలోకి వచ్చే మంది ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని చెప్పి, ముఖ్యంగా సూపర్ 6 హామీలను సంపూర్ణంగా నెరవేర్చమని అడిగే హక్కు ప్రజలకు ఉంది. ఈ విషయంలో బీసీ సెల్ తరఫున తీసుకుంటున్నటువంటి కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణమైన మద్దతునిస్తా ఉందని చెప్పి తెలియజేస్తాం. బలగం బీసీ వర్గమే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జోన్ 5 సంబంధించి కడప, అనంతపురం, సత్యసాయి జిల్లా, దాంతోపాటు నంద్యాల, కర్నూలు ఈ 5 జిల్లాలకు సంబంధించి జోన్ 5 సంబంధించిన బీసీ గలం అనే పేరు మీద అనంతపూర్ జిల్లాలో వెంకటరామరెడ్డి అన్న గారి అధ్యక్షత, జోనల్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఈ నెల 26వ తారీఖు బీసీ గలం అనే పేరు మీద పెద్ద ఎత్తున బీసీలందరము ఏకమై గడిచిన 2 సంవత్సరాలలో బీసీలకు ఎంత వెన్నుపోటు పొడిచినారు, ఎలక్షన్ సమయంలో బీసీలకు లేనిపోని హామీలు చెప్పి ఎన్నో పథకాలు బీసీలకు ఇస్తామని చెప్పి వెన్నుపోటు పొడిచిన ప్రభుత్వాన్ని నిలదీస్తూ, అదేవిధంగా మా నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 వరకు బీసీ అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు, ఒక బ్యాక్ బోన్ క్లాస్ అని చెప్పి బీసీలకు పెద్దపీట ఎంత వేసినారు. కేవలం ఈ ప్రభుత్వంని బీసీలను ఒక ఓటు బ్యాంక్గా వాడుకుని తప్పితే ఈ రోజు వరకు కూడా చెప్పిన సంక్షేమ పథకాలు కావచ్చు, లేకపోతే సూపర్ 6, సూపర్
7 పథకాలు కావచ్చు ఏవి ఇంప్లిమెంటేషన్ చేయడం లేదు. అదే విధంగా అనంతపురం వేదికగా సూపర్ 6 సూపర్ హిట్ అని ఓ పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసి చెప్పనివి హామీలన్నీ మేము పూర్తి చేసినాం. దాంట్లో ముఖ్యంగా బీసీలకు పెద్దపీట వేసినాం. చెప్పిన హామీలన్నీ మేము బీసీలకు ఇచ్చినామని చెప్పి అబద్ధాల సభగా అనంతపురం వేదికగా చెప్పడం జరిగింది. ఇదే అనంతపురం వేదికగా ఈరోజు బీసీ గలం పేరుతో మీరు చెప్పిన హామీలు ఏంటి, దాంట్లో ఏం నెరవేర్చలేదు, అసలు నెరవేర్చిన 1-2 హామీలు కూడా బీసీలకు ఎన్ని తూట్లు కొడిచారనే ఉద్దేశంతో ఈరోజు బీసీలందరము ఏకమై 26వ తారీఖు అనంతపురం వేదిక ఈ సదస్సు జరగడం జరుగుతుంది. కావున ఈ 5 జిల్లాల్లో కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన బీసీ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా బీసీలందరూ చేయిలో చేయి వేసి ఈ సదస్సును, ఈ సభను విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం బీసీలకు ఇచ్చినటువంటి హామీల అమలు సాధన కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 26వ తారీఖున జరిగేటటువంటి బీసీ గలం సభకు సంబంధించినటువంటి పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారు, అదేవిధంగా బీసీసీఎల్ రాష్ట్ర అధ్యక్షులు రమేష్ యాదవ్ గారు, ఉరవకొండ సమన్వయకర్త విశ్వేశ్వరరెడ్డి గారు, జెడ్పీ చైర్మన్ ఓయ్ గిరిజమ్మ గారు, ఎమ్మెల్సీ మంగమ్మక్క గారు, మరియు రాష్ట్రానికి సంబంధించినటువంటి బీసీ నాయకులు, సిఈసి మెంబర్లు, ఎస్ఈసి మెంబర్లు, రాష్ట్ర అధికార ప్రతినిధులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు, అదేవిధంగా బీసీసీఎల్ నాయకులు, పార్టీకి సంబంధించినటువంటి అన్ని విభాగాల అధ్యక్షులు చాలా పెద్ద ఎత్తున చాలా ఘనంగా ఇక్కడ ఆవిష్కరణ చేయడం జరుగుతూ ఉంది. మనకందరికీ తెలిసినటువంటి విషయమే, ప్రతి ఎన్నికల ముందర చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్క ఎన్నికలప్పుడు ఒక్కొక్క విధంగా ఒక స్లోగన్ తీసుకొని, ఒకసారేమో ఇది బీసీల పార్టీ అంటాడు, ఒకసారేమో ఇది బీసీలకు వెన్నుముక అంటాడు, మరొకసారేమో నేను బీసీ పక్షపాతిని అంటాడు. ప్రతి ఎన్నికల ముందర బీసీలను మభ్యపెట్టడం, బీసీలను వాడుకోవటం, అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలను నయవంచనకు గురి చేసేటటువంటి పరిస్థితులు మనకందరికీ తెలుసు, మనం అందరం చూస్తూ ఉన్నాం. గత ఎన్నికల ముందర ఎన్నో హామీలు ఇవ్వటం, అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాలు అవుతా ఉంది. ఈ 2 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారు మా వెనుకబడిన తరగతులకు ఇచ్చినటువంటి హామీలు ఏమయ్యాయా అని అడిగితే సమాధానం లేదు. ఎంతసేపు ఉన్నా కూడా బీసీలకు సంబంధించినటువంటి అన్ని వర్గాలను ఒక పక్కన అణిచివేసేటటువంటి ధోరణిలో చూస్తూ ఉన్నాం. ఎన్నికల ముందరేమో బీసీలకు రక్షణ చట్టం అన్నాడు, ఎన్నికలు జరిగిన తర్వాత రక్షణ చట్టం దేవుడెరుగు, బీసీలపైనే ఒక యుద్ధం చేసినటువంటి వాతావరణంలో భాగంగా ఇవాళ అరెస్టులు లేకపోతే దాడులు చేసి బీసీలను రాజకీయాలకు దూరం చేసేటటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. మరొక పక్క బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు 50 సంవత్సరాలకే పెన్షన్ అన్నాడు. ఏదయ్యా చంద్రబాబు గారు ఒక పెన్షన్ అన్న ఇచ్చారా అని అడుగుతా ఉన్నాం. మరొక పక్కన పార్లమెంటులో తమ ఎంపీలతో బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ల అంశం కోసం గెరిల్లా లాంటి పోరాటాలు చేస్తామని చెప్పి నమ్మబలిగాడు. ఇవాళ ఈ 2 సంవత్సరాల కాలంలో దాదాపు 5 సార్లుగా పార్లమెంటు సమావేశాలు జరిగితే ఒక్కరంటే ఒక్క ఎంపీ కూడా బీసీలకు సంబంధించినటువంటి చట్టసభలో రిజర్వేషన్ల కోసం ఒక్క ఎంపీ కూడా మాట్లాడాల. మరి బీసీలకు సంబంధించినటువంటి ఉపయోగపడేటటువంటి అమ్మఒడిని కావచ్చు, ఆరోగ్యశ్రీని కావచ్చు, అదేవిధంగా పాఠశాలలో చదివేటటువంటి పేద బిడ్డలు చదివేటటువంటి ఇంగ్లీష్ మీడియాన్ని కావచ్చు, ఐబీ సిలబస్లను కావచ్చు, నాడు నేడు కార్యక్రమాలను కావచ్చు, అదేవిధంగా ఈ రాష్ట్రంలో బీసీలకు పెద్ద ఎత్తున ఉపయోగపడేటువంటి మెడికల్ కళాశాలని కావచ్చు, సచివాలయ వ్యవస్థను కావచ్చు, వాలంటీర్ వ్యవస్థను కావచ్చు, అక్క చెల్లమ్మలకు ఇచ్చేటువంటి సొంత ఇండ్లను కావచ్చు, ప్రతి ఒక్క వ్యవస్థను బీసీలకు ఉపయోగపడేటటువంటి ప్రతి ఒక్క దాన్ని కూడా ఒక్కొక్క విధంగా ప్రణాళికబద్ధంగా సర్వనాశనం చేసుకుంటూ ఈ రాష్ట్రంలో పేదవాడిగానే ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేటటువంటిది కేవలం ధనికులకు మాత్రమే అనేటటువంటి నిరూపించేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈ సందర్భంగా మేము ఒకటే అడుగుతున్నాం, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఈ దేశ చరిత్రలో ఎక్కడ లేనటువంటి విధంగా బీసీలకు అగ్రతాంబూలం వేసి రాజకీయంగా పరంగా కావచ్చు, విద్యా పరంగా కావచ్చు, వైద్య పరంగా కావచ్చు, అన్ని రంగాలలో కూడా పెద్దపీట గారైతే బీసీలను కేవలం పేపర్లకో టీవీలకో వాడుకొని బీసీలను నయవంచన చేసిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది.
అందుకే ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రజానికానికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, అందరం కలిసి మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటేనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడి అభివృద్ధి సాధ్యమవుతుంది. మనకంటూ